పూరి జగన్నాథుడి ఆలయంలో శ్రీకృష్ణుల వారిని, బలరాముల వారిని, సుభద్రాదేవిని పూజిస్తారు ఇక్కడ ప్రజలు. ఈ ఆలయంలో పూర్వం చాలా సంపద దాచి ఉంచారని, ఈ సంపదంతా 3 గదుల్లో దాచారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ 3 గదుల్ని బహర్ బండార్, బిత్తర్ బండార్, రత్న బండార్ అని పిలుస్తారు. ఈ బహర్ బండార్ అనే గదిలో స్వామివారి వస్త్రాలు, ఆభరణాలు ఉంటాయి. అందుకే తరచుగా ఈ గది తెరిచి స్వామివారికి అలంకరణ చేస్తుంటారు. అయితే ఈ గది నుండి రెండో గదైన బిత్తర్ బండార్ అనే గదికి మార్గం ఉంది. ఈ గదిని 13 మే 1978లో తెరిచారు. అక్కడ ఉన్న సంపదని 70 రోజులు లెక్క పెట్టారు. అయినా కూడా ఇంకా చాలా సంపద మిగిలి ఉంది. అప్పుడే 3వ గదైన రత్న బండార్ని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ ఆ గదికి నాగబంధనం ఉండడం వలన లోపల నుంచి పెద్ద పాము బుసల కొడుతున్న శబ్దం వచ్చేది. అందుకే అప్పుడు ఆ గదుల్ని మూసేశారు. అయితే మొన్న బీజేపీ గవర్నమెంట్ ఈసారి గెలిచాక రత్నబండార్ని తెరుస్తారని అక్కడ ప్రజలకు మాటిచ్చారు. అన్నట్టుగానే జూలై 14న 2024లో ఈ గదిని తెరవగా లోపల ఎన్నో విలువైన వస్తువులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ సంపదంతా అక్కడ గవర్నమెంట్ ఒక మ్యూజియం లాంటి దాంట్లో పెడతానని చెప్తున్నారు.